అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. పూజకి కావాల్సిన ఏర్పాట్ల నుంచి అమ్మవారి అలంకరణ వరకు అన్నీ మీతో కలిసి పంచుకుంటాం. మా ఇంటి వరలక్ష్మి వ్రతం, మా పూజ ఏర్పాట్లు, నా భర్తతో కలిసి అమ్మవారికి చేసిన పూజ, ఈ అందమైన రోజును మా వ్లాగ్ లో మీతో పంచుకుంటున్నాం. ఇంకా వెయిట్ చేయకుండా వీడియో నేను వరకు చూసేయండి. మేమిద్దరం అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే లేచేసాము. సన్ రైజ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఈ క్లిప్ వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతం ముందు రోజు అంటే థర్స్డే మేము ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న కేఆర్పురం మార్కెట్కి అయితే వెళ్ళాము. వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్, ఫ్లవర్స్ కూడా తీసుకొద్దామని. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం రోజు వెళ్ళాలంటే మాకు అసలు టైం సరిపోదు కదా. అందుకనే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాల్లో నుంచి ఇంకా కొన్ని హొస్కోటే నుంచి మనకి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా వస్తాయన్నమాట. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే బల్క్లో ఎక్కువ అమ్ముతుంటారు. ఎందుకంటే స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, అంటే రోడ్డు మీద బండి పెట్టుకొని అమ్ముతుంటారు, వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటూ వెళ్తుంటారు అనమాట. కాబట్టి మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇలా ఫ్లవర్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే ఈ మార్కెట్కే వచ్చేస్తాం మేము ఎప్పుడు కూడా. ఇంకా వరలక్ష్మి వ్రతం పండగ అయితే ముందు రోజే వచ్చేసింది అనిపించింది మాకు. ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడ అమ్మే ఫ్రూట్స్ కానీ చూస్తుంటే చాలా చాలా రష్గా ఉంది. అసలు మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు దివ్య అయితే ఎవరైనా ఉంటారా ఇంత ఎర్లీగా వెళ్తున్నాము అని అడిగింది. కానీ మేము వచ్చి చూస్తే మేము ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉంది, రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి షాప్స్ అన్నీ కిటకిటలు అయితే ఆడుతున్నాయి అన్నమాట. నేనైతే నిజంగానే షాక్ అయ్యాను. ఇంత మార్నింగ్ ఎవరు వస్తారులే అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా రష్గా ఉంది. తర్వాత ఇంకా ఏం కొనాలో కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఒక స్టోర్లోకి వెళ్ళి కొనుక్కుంటే ఏం కాదు, కానీ ప్రతి దగ్గర ఇంత ఉంటే అసలు ఏం కొనాలో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇంకా బైక్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా 1.5 kilometer వెళ్ళి అక్కడ బైక్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వచ్చాం అనమాట. అంత రష్గా ఉంది. మేమే తెలివిగా ఆలోచించి ముందు రోజు వెళ్ళి కొనుక్కుందామని ఫీల్ అయ్యాము, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు అనిపించింది అనమాట. నాకైతే పండగ ఈరోజే వచ్చేసిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా ఇలా వెళ్తున్నామో లేదో అక్కడ పులావ్ అయితే పంచుతున్నారు. ఎంత మార్నింగే ఎవరు పులావ్ పంచుతున్నారు అనుకున్నారు, కానీ చాలామంది అయితే అక్కడ లైన్ కూడా కట్టేశారనమాట ఆ పులావ్ కోసం. ఎవరైనా ఇంత మార్నింగ్ తింటారా? టైం అయితే 6 అయిందనమాట. ఇంకా ఈ ఫ్లవర్ చూసారా, నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఒక ఫ్లవర్ 100 rupees చెప్పారు. చాలా డిమాండ్ ఉంది ఫ్లవర్స్కి ఆ రోజు మాత్రం. చాలా నచ్చింది ఫ్లవర్ అయితే మాత్రం. అటు కొనాలా 100 rupees పెట్టి అలానే వదిలేలా అని కన్ఫ్యూజన్లో ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే లోటస్ అనేది లక్ష్మీ స్వరూపం కాబట్టి ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను. మేమిద్దరం అయితే మార్కెట్ మొత్తం తిరిగి ఏం కొనాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఒకేసారి చూసేసరికి చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేసింది. సో ఫైనల్గా ఈ ఒక్క లోటస్ ఒక్కటి కొనుక్కొని మిగతావన్నీ మాత్రం మళ్ళీ ఈవినింగ్ లోకల్ మార్కెట్లో అయితే కొనేసుకున్నాం అనమాట. కానీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ పెద్ద మార్కెట్లోని ఇక్కడ మేము లోకల్లో కొనుక్కున్న దగ్గర కూడా ప్రైజెస్ ఒక్కటే ఉన్నాయి. సో అనవసరంగా వెళ్ళామనిపించింది. మీరు ఇక్కడ నుంచి చూస్తున్న క్లిప్స్ అన్నీ వరలక్ష్మి వ్రతం రోజువే అనమాట ఇక్కడ నుంచి. సో దివ్య ఏం చేసిందంటే మార్నింగ్ లేచి ముందుగా ఫ్రెష్ అయిపోయి ముందు రోజు రాత్రే తను మినప్పప్పు, గారెలకి, బూరెలకి ఇంకా శనగలు కూడా ప్రసాదం చేయడానికి నానబెట్టుకుంది. సో ఫస్ట్ అయితే మినప్పప్పు, గారెల, బూరెలకి తను గ్రైండర్ వేసేసుకుంటుంది. గ్రైండర్ వేసేసుకొని తర్వాత బయట ఇంకా క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంది, అవన్నీ చేసేస్తే ఈ లోపల గ్రైండర్ అయ్యే లోపల ఆ పనులన్నీ అయిపోతాయనే ఉద్దేశంతో తను గ్రైండర్ వేసేసి అయితే వెళ్ళిపోయిందనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చి చూస్తే సన్ రైజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంతోపాటు దివ్య కూడా ముగ్గేయడం స్టార్ట్ చేసింది. దివ్య అయితే చాలా బాగా ముగ్గులేస్తుంది. దివ్య ముగ్గులేయడంలో చాలా చాలా ఎక్స్పర్ట్ అనమాట. ఎంత పెద్ద ముగ్గు అయినా సరే చాలా బాగా వేస్తుంది. కాకపోతే తనకి ఇన్నఫ్ టైం ఉండాలి. సరిపడా టైం ఇస్తే ఓపిక్గా ముగ్గునైతే బాగా వేస్తుంది అనమాట. తనకి చాలా ఇష్టం ఇలా కలర్స్తో ముగ్గులు వేయడం, ఇలా ఫెస్టివల్స్ కదీని. ఇంకా మా వ్రతానికి వచ్చిన వాళ్ళు కూడా ముగ్గు చాలా బాగుందని తను పొగిడారు. తను ముగ్గు వేస్తున్న లోపలే ఈ లోపల రుబ్బులు అయితే అన్నీ అయిపోయినాయి. సో ఇంకా నెక్స్ట్ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను కాబట్టి నేను కూడా ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేసేసాను. నేను గ్రైండర్ ఆన్ చేసి ముగ్గు పెట్టేసే లోపు ఇక్కడ రుబ్బులు కూడా రెడీ అయిపోయినాయి అనమాట. సో నాకు 2 పళ్ళు ప్యారలల్గా అయిపోయినాయి. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేయడానికి వచ్చేసారు. ఈయన అయితే ప్రసాదాలు స్టార్ట్ చేస్తారు. ఒక సైడ్ పరమాన్నం, ఇంకొక సైడ్ పులిహోర చేస్తున్నారు అనమాట. నేను పూజలకు కావాల్సిన ప్రసాదాలన్నీ చేస్తూ ఉంటే నా వెంటే నా భర్త కలిసి నాతో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది.
వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో మా దాంపత్యం ఎప్పుడు ప్రేమతో ఆనందంతో ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఆడవాళ్ళకి చేసే ప్రతి పనిలోని తన భర్త తనకు సాయంగా ఉంటే, అర్థం చేసుకుంటుంటే దానికంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు నా దృష్టిలో. ఈ విషయంలో నాకంటే అదృష్టవంతురాలు ఇంకెవరూ లేరు అనేది నా ఫీలింగ్. దిష్టి పెట్టకండి. నార్మల్‌గా ముగ్గు వేయడం ఈజీయే కానీ, ఇలా కలర్స్ పెట్టి చేయడం అంటే చాలా కష్టం. నాకు మొత్తానికి 1 అవర్ పట్టింది ముగ్గు వేయడానికి. అందుకే ఒక సైడే డిజైన్ వేశాను, బోర్డర్ డిజైన్. ఇంకా 2 సైడ్స్ అయితే నేను వేయలేదనమాట. సో, నేనిక్కడ కలర్స్ వేసుకునే లోపు అక్కడ మా హస్బెండ్ అయితే కుకింగ్ ప్రసాదాలన్నీ చేసేసారు. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా దివ్య ఎంత అందంగా ముగ్గేసిందో. ఇంకా గడపల మీద కూడా పసుపు రాసి బొట్లు అవి పెట్టేసి ముగ్గులు వేస్తుంది అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది. తర్వాత ఇంకా నేను ఇంకా అక్కడ ప్రసాదాలు చేస్తుంటే దివ్య ఏమో హాల్లో డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసింది అనమాట. సో మేము ఇది కొందాం అనుకోలేదు ఈ అరటి పిలకలు, కానీ లక్కీగా లాస్ట్ మూమెంట్లో కొన్నాము. అవి కూడా మా డెకరేషన్కి మంచి లుక్ని అయితే తీసుకొచ్చాయి. మేము డెకరేషన్కి ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి అయితే ఇష్టపడమన్నమాట. చాలా తక్కువ ఐటమ్స్తో ఉన్న వాటితోనే బాగా లుక్ క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము ఎప్పుడు కూడా. యాక్చువల్‌గా నేను నైటే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మా హస్బెండ్ అయితే అస్సలు ఒప్పుకోలేదు. ఏదైనా సరే పూజకు సంబంధించిన పనంతా మార్నింగ్ ఫ్రెష్ అయ్యాకే చేయాలని చెప్పేసి అంటే ఇంక మార్నింగే లేచి ఇలా డెకరేషన్ కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాననమాట. సో, నా హడావిడి చూడలేక మా మామయ్య గారు కూడా తొందరగా ఫ్రెష్ అయ్యి తోరణాలైతే రెడీ చేస్తున్నారు గుమ్మానికి. ఏ విషయంలో అయినా సరే మా మామయ్య గారు నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారనమాట. సో, ప్రతీదీ కూడా మేమిద్దరమే ఆలోచించుకుంటూ చేస్తాము. ఇలాంటివన్నీ డెకరేషన్ ఏంటి, దేంట్లో అయినా సరే. సో, ఇక్కడ కూడా నాకు దిష్టి పెట్టకండే. ఎందులో అయినా నేను అదృష్టవంతురాలు కాబట్టి. మేమేమో డెకరేషన్‌తో పాటలు పాడుతుంటే, మా హస్బెండ్ ఏమో ప్రసాదాలతో పాటలు పాడుతున్నారనమాట. సో, మేమందరం ఫుల్లు బిజీ. ఇంకా ఇంత బిజీలో కూడా మా ప్రణుబాబు లెగలేదంటే చూడండి అది గ్రేట్. అమ్మవారి ఆశీస్సులు నా మీద ఉన్నాయి కాబట్టే వాడింకా లెగలేదు. సో, మొత్తం ఇలా రెడీ అయిపోయాము అన్న టైంకైతే నేను బలవంతంగా వాడిని లేపి రెడీ చేశాననమాట. అంత బలవంతంగా రెడీ చేసి లేపానని చెప్పేసి మా వాడు చాలా కోపంగా ఉన్నాడు నా మీద చెప్పాలంటే. మేము ఇంత ప్రశాంతంగా పని చేసుకోగలిగామంటే అది మా ప్రణబాబు లేట్గా లెగడం వల్లే అనమాట. సో ప్రణబాబుని రెడీ చేసేసి ఇంకా దివ్య ఏమో గారెలు వేయడం స్టార్ట్ చేసేసింది. దివ్య అయితే గారెలు వేయడంలో ఎక్స్పర్ట్. అసలు చాలా దగ్గర మేము గారెలు తిన్నా సరే బాగా ఆయిల్ పీలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ దివ్య వాళ్ళ మమ్మీ చేసినా సరే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయి. కానీ దివ్య చేసిన గారెలు అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అస్సలు ఆయిల్ అబ్జర్వ్ చెయ్యు. అలా ఎలా చేస్తుందో తెలియదు. ఇంకా నేను చేయాల్సిన ప్రసాదాలు కూడా చేసేసి దివ్యకి బూరెలు చేయడానికి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ దివ్య ఏమో ఒక పక్క గారెలు వేస్తుంది, నేనేమో బూరెలోకి అవి ఉండలు అయితే చుడుతున్నాను. నేను గారెలు వేస్తున్నాను కానీ నా మైండ్ అంతా బూరెల పైనే ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు బూరెలు వేసినా అదొక టెన్షన్ అనమాట, సరిగ్గా వస్తాయా రావా అని. దాంతోపాటు మా హస్బెండ్కి కూడా బూరెలు అంటే చాలా ఇష్టం. గారెలు నేను ఎలాగైనా వేసేస్తాను కానీ బూరెల్లో ఒక చిన్న మిస్టేక్ వచ్చినా సరే అది సరిగ్గా రావన్నమాట. సో పాపం ఆయన డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని చెప్పేసి చాలా టెన్షన్గా అయితే ఉన్నాను. నేను ఇక్కడ గారెలు వేసేలోపు ఈయన పూజా సామాన్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేస్తారనమాట. ఇంకా ఆయనకి టైం దొరికడమే లేటు. ఎంత తొందరగా పని అయిపోవాలా అని చూస్తారు. క్లీన్ చేసి ఇంకొక సైడ్ దీపం అంటే నార్మల్గా పూజా మందిరంలో కూడా దీపం పెట్టడానికి రెడీ అయిపోయారు. అంతేకాదు ఆయనకి ఈరోజు ఆఫీస్ కూడా ఉంది, లీవ్ కూడా పెట్టలేదన్నమాట. అదొక టెన్షన్. మళ్ళీ పూజ కంప్లీట్ అవుతుందా, పూజ టైంకి నా అవైలబుల్గా ఉంటారా, ఏదైనా మీటింగ్స్ ఉంటాయనే టెన్షన్లో కూడా ఉన్నాను. పూజ అంతా మార్నింగ్ అయిపోతుంది కదా అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని మేనేజ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఎంత మేము 5 o'clock లేచి కష్టపడి చేసినా సరే 10 o'clock వరకు మాత్రం ఇంకా అవ్వలేదు. అందుకే నేను ఫాస్ట్గా దివ్యకి హెల్ప్ చేద్దామని చెప్పి ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఫెస్టివల్స్ ఏవైనా సరే దివ్య నేను కలిసే చేసుకుంటాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇలా చేసుకుంటే మాకు కూడా ఒక మంచి జ్ఞాపకంగా ఉంటుంది. అలానే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య బాండింగ్ అయితే బాగుంటుంది. రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మేమే అనమాట. సో మా హస్బెండ్ నాకైతే ఎన్ని హెల్ప్ చేస్తున్నారో చూసారు కదండి. సో ఒక పక్క నేను పీటలకి పసుపు రాస్తుంటే మా ఆయన ఇంకొక సైడ్ తోరణాలు అయితే చేస్తున్నారనమాట. ఒకటి నా హ్యాండ్కి, ఇంకొకటేమో కలసానికి కూడా. సో ఇలా మాకు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం. ఎంత హెల్ప్ చేసుకున్నా టైం అయితే తొందరగా అయిపోతుంది ఈరోజు అదేంటో కానీ. నాకైతే పూజ ఎర్లీ మార్నింగ్ చేసుకోవడం చాలా ఇష్టం. బట్ ఈ రోజైతే అవ్వలేదు. ఎలా అంటే ఇన్ని ప్రసాదాలు చేసుకొని అది కూడా పిల్లాడితో అయితే చాలా కష్టమే కదా. ఇంకా నేను రెడీ కూడా అవ్వాలి. అమ్మవారి దగ్గర అంతా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాను.
అది నాకు తెలిసి తొందరగానే అయిపోద్ది. ఎందుకంటే నేను దానికి మరీ ఎక్కువ టైం అయితే తీసుకోను. ఒక 10 మినిట్స్‌లో రెడీ అయిపోతాననే నమ్మకంతో ఇక్కడ ముందు డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాననమాట. అయినా అబ్బాయిలకి ఏముంటుంది చెప్పండి, ప్యాంటు, షర్ట్ ఏసుకుంటే రెడీ అయిపోయినట్టే. కానీ అమ్మాయిలు అలా కాదు కదా! శారీతోనే పూజ చేసుకోవాలి కాబట్టి శారీ కట్టుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ నేను మరీ అంత పర్టిక్యులర్‌గా రావాలని అయితే అనుకోను. ఏదో వచ్చినట్టయితే కట్టేసుకుంటాను. అందుకే 10 మినిట్స్‌లో నేను రెడీ అయిపోతానని నమ్మకం అనమాట. రెడీ అయ్యేదానికి నేను ఎక్కువ టైం తీసుకోను మాక్సిమం. అది పూజ టైంలో అయినా, నార్మల్‌గా ఎక్కడికెళ్ళినా సరే. సో, తొందరగా రెడీ అయిపోతాను. మేమిద్దరం ఎంత ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసినా సరే టైం మాత్రం మేము పూజ స్టార్ట్ చేసేసరికి 11 అయితే అయిపోయింది. ఈ లోపల నేను ఒక మీటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసాను. ఇంకా దివ్య కూడా రెడీ అయిపోయి వచ్చేసరికి మేమిద్దరం కలిసి అమ్మవారి కలశం అయితే పీఠం మీద పెట్టేశాము. పీఠం మీద పెట్టేసి ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే పూజ 12 లోపు అయిపోవాలి కదా! సో, అందుకని మేమైతే ఈ కలశాన్ని పెట్టేసి పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ప్రతి సంవత్సరం ఇలా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నేను దివ్యకి తోరణం కట్టేసి మేము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. నేను నా ఫ్యామిలీతో కలిసి అమ్మవారికి పూజించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్‌గా ఈ ఇయర్ గోల్డ్ కొనాలనే ఇంట్రెస్ట్ అయితే ఎవ్వరికీ లేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా గోల్డ్, సిల్వర్, డైమండ్ అలానే ప్లాటినం కూడా కొనేసాము. అవన్నీ అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే మీకు క్లియర్‌గా అయితే చెప్తామనమాట. సో, ఈసారి నేనైతే అమ్మవారికి చీర కూడా పెట్టేసి మనస్ఫూర్తిగా అయితే పూజించుకున్నాము. నా కొడుకైతే మంత్రాలు కూడా చదివేస్తున్నాడు. ఎక్కడ విన్నాడో, ఎప్పుడు విన్నాడో తెలీదు కానీ నేనైతే చాలా సర్ప్రైజ్‌గా ఫీల్ అయ్యాను. హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు మేము ఎప్పుడు ఎలా చేస్తామో అలానే చేసామనమాట. గారెలు, బూరెలు, పులిహోర, పరమాన్నం, రవ కేసరి. బయట నుంచి స్వీట్స్ కూడా తీసుకురానివ్వరు మా హస్బెండ్. ఎందుకంటే అవి ఎలా చేస్తారో, ఎప్పుడు చేస్తారో తెలీదని ఇంట్లో చేసినవే అవి ప్రసాదం కింద ఇంట్లోనే చేసుకుంటాం ఏవి కావాలన్నా సరే. సో, టైం లేక సేమియా అయితే చేయలేదు. లేకపోతే అది కూడా చేసేదాన్ని. ఇంకా పూజ కంప్లీట్ అయిన వెంటనే తాంబూలాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. తాంబూలం ఇచ్చిన తర్వాతే కదా మనం తినాలి. సో, ఒక్కరికైనా సరే తాంబూలం ఇచ్చిన తర్వాతే తినాలని చెప్పేసి చాలా ఆకలేస్తుంది. కానీ కంట్రోల్ పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ 5 నుంచి 1 వరకు ఈవెన్ వాటర్ కూడా తాగలేదు. ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోతానేమో అని భయం కూడా వేసిందనమాట. బట్ తాంబూలాలు ఇచ్చిన తర్వాతే కదా తినాలి. ఇంతవరకు మా వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ ఎలా ఉందో కమెంట్స్లో తెలియచేయండి. అలాగే మీరు కూడా మీ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకున్నారో కమెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఆ వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.